కాకినాడ నగరంలో మహావీర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మున్సిపల్ కమిషనర్ ఎన్ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జైన మత ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహావీర్ స్వామి బోధనల్ని స్మరించుకున్నారు. అహింస, సత్యం, సమానత్వం వంటి మహావీర్ స్వామి సందేశాలను అనుసరించాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు, శోభాయాత్రలు, ధార్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ నగర కమిషనర్ ఎన్ సత్యనారాయణలు మాట్లాడుతూ సమాజంలో శాంతి, సామరస్యానికి మహావీర్ బోధనలు మార్గదర్శకమని అన్నారు. నగరంలో అన్ని మతాల పండుగలను సమానంగా నిర్వహించేందుకు మున్సిపాలిటీ కట్టుబడి ఉందని తెలిపారు. వేడుకల్లో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహావీర్ జయంతి వేడుకలను విజయవంతం చేశారు. మహావీర్ జైన్ గారు చాలా గొప్ప వ్యక్తి అండి. 2225 సంవత్సరాల క్రితమే ఆయన గొప్ప సందేశం ఇచ్చాడండి ఈ ప్రపంచానికి. శాంతి ఎక్కడ ఉంటుందో అక్కడే బాగుంటారు సమాజం అని చెప్పి, శాంతి కోసం కానీ ధర్మాన్ని కాపాడండి, ధర్మం మనల్ని కాపాడుతుందని చెప్పి ఆ రెండు విషయాల్లో కూడా ఆయన ప్రపంచం అంతా కూడా తిరిగి ప్రజలను కోరాడు శాంతి సందేశం ఇస్తూ. అది పాటించిన వాళ్ళ ప్రాంతాలన్నీ కూడా బాగున్నాయి ఈ రోజున. ఆ రెండు తప్పి సమాజంలో ఎవరైతే ప్రవర్తిస్తున్నారో ఆ ప్రాంతాల్లో గొడవలు, రకరకాల సమస్యలు అన్నీ కూడా ఉంటుంది, ప్రశాంతత ఉండలేదు. మహావీర్ జైన్ గారి సూత్రాలు కానీ ఆయన చెప్పిన విషయాలు కానీ ఇండియాలో పాటిస్తున్నారండి. ఈరోజు నరేంద్ర మోడీ గారు రెండు విషయాలు ఖచ్చితంగా పాటిస్తున్నారు. అందుకే మన దేశం